కొంప కొల్లేరు అయినట్టు బెజవాడ బొడమేరు అయింది. మొత్తం అతలాకుతలం అయింది. దారెంబడి ఎంతమందిని పలకరించినా వాళ్ళ పరిస్థితి వివరిస్తూ చాలా బాధపడుతున్నారు. ఇప్పటికే వచ్చిన వర్షానికి ఇంత నష్టం జరిగితే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పటికే 35 మంది చనిపోవడం జరిగింది. ఇప్పటికే 35 లక్షల పైగా ఇల్లులు డ్యామేజ్ అయ్యాయి అంటున్నారు. 5 లక్షల మంది డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యారు. లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. ఇంత నష్టం జరిగినా, ఇంత ఘోర విపత్తు వచ్చినా మన మీదికి, ఆంధ్ర రాష్ట్రం మీదికి, అది కూడా మన రాజధాని ఉన్న ఈ ప్రాంతంలో ఇంత ఘోర విపత్తు వచ్చినా కూడా కేంద్రంలో ఉన్న మోడీ గారు, ప్రధానమంత్రి గారు మాత్రం ఇంతవరకు నోరు కూడా విప్పలేదు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. మీకు ఇది విపత్తులాగా కనిపించడం లేదా మోడీ గారు అని అడుగుతున్నాం. మీరు అధికారంలో ఉండడానికి ఆంధ్ర రాష్ట్రం నుంచి 25 మంది ఎంపీలు మీకు పనికొచ్చారు. మరి మోడీ గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళ ఇబ్బందులు ఎందుకు కనిపించడం లేదో మోడీ గారు సమాధానం చెప్పాలి. ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాలుగా కూడా బీజేపీ పార్టీకే, అధికారంలో ఉన్న పార్టీలైనా అధికారంలో లేని పార్టీలైనా బీజేపీ పార్టీకే బానిసలుగా మారి మొత్తం ఎంతమంది ఎంపీలు ఉంటే అంతమంది ఎంపీలు 10 సంవత్సరాలుగా మోడీ గారిని నెత్తిన పెట్టుకున్నారు. అందుకు బహుమతిగా మోడీ గారు మన రాష్ట్రానికి వెన్నుపోటే పొడిచారు. మళ్ళీ ప్రత్యేక హోదా విషయం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి అంశంలోనూ చిన్న చూపే, ప్రతి అంశంలోనూ మోసమే, ప్రతి అంశంలోనూ వెన్నుపోటే. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం మోడీ గారిని. కనీసం ఇప్పటికైనా కళ్ళు విప్పండి. ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన విపత్తును గమనించండి. ఇది జాతీయ విపత్తుగా ప్రకటించి ఇక్కడ ఏమి చేయాల్సిందో, ఎంత నష్టపరిహారం ఇవ్వాల్సిందో, కనీసం నష్టపోయిన వారి ఇళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కనీసం 1,00,000 రూపాయలు సహాయం చేయండి. వస్తువులు నష్టపోయిన వాళ్ళకు కనీసం 50,000 నష్టపరిహారం ఇవ్వండి. ప్రాణాలు పోయిన వాళ్లకు 25 లక్షల రూపాయలైనా నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. పంట నష్టం జరిగిన వాళ్ళకు కనీసం 25,000 ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలా ఇంతమందికి ఇన్ని అవసరాలు ఉంటే ఒక్క మాటైనా చెప్పుకోకుండా మోడీ గారు తప్పించుకుంటున్నారు. ఇల్లులు కోల్పోయిన వారు ఉన్నారు, ప్రాణాలను కోల్పోయిన వారు ఉన్నారు, ఆస్తిని కోల్పోయిన వారు ఉన్నారు, పంటలు కోల్పోయిన వారు ఉన్నారు. కాంపన్సేషన్ ఇవ్వాలని బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రావాల్సిన అవసరం లేదు, వస్తే కనుక ఈ చర్యలకు ఇబ్బంది కలుగుతుంది, అందుకే నేను రాలేదంటారు కొంతమంది. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. కానీ ఎవరు రాగలిగినా రాలేకపోయినా అందరూ సహాయ చర్యలు చేపట్టాలి. కాంగ్రెస్ పార్టీకి కూడా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా చెప్తున్నాను, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి చేయగలరో దయచేసి వాళ్ళు ముందుకొచ్చి చేయకపోతే మనం ప్రజలకు సేవ చేసిన వాళ్ళం అవ్వం. కాబట్టి దయచేసి ఎవరికి చేతనైనంత వాళ్ళు చేయాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది. స్థానికులు చెప్తున్నారు, ఎవరు వచ్చినా ఈ స్టార్టింగ్లో వచ్చి హడావుడి ఫోటోలు తప్ప గ్రౌండ్ లెవెల్లో మా ఏరియాకి ఎవరో రావట్లేదు చెప్తారు. మా ప్రయత్నం అదే, మేము వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం, అంతకంటే నేనేం చెప్పలేదు. మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ ఈ బొడమేరు గేట్లు తెగిపోవడంతోనే వరద వచ్చింది అన్నారు. అసలు గేట్లలో ఏ విధంగా చూడొచ్చు? మరి మీరే చెప్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి విఘ్నత, జగన్మోహన్ రెడ్డి గారి పరిజ్ఞానం. సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటారా? ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది అంట. చాలా మందికి కనీసం మంచినీళ్ళు కూడా లేవు అని చాలా మంది వాపోతున్నారు. మేము ఎక్కడికి వెళ్ళాలి, మాకు ఎక్కడ వెళ్ళడానికి లేదు అని వాపోతున్నారు. అన్నీ అందరికీ చేయటానికి వీలు కాకపోవచ్చు, కానీ
ఇంతకంటే ఎక్కువ చేయొచ్చేమో, ఎలాగైనా సరే మళ్ళీ ఇదైతే రాకుండా చూసుకునే బాధ్యత అయితే తప్పకుండా ఉంది, మనందరి మీద ఉంది. ముఖ్యంగా ఎన్క్రోచ్మెంట్స్ని తొలగించాల్సిన అవసరం చంద్రబాబు గారికి తప్పనిసరిగా ఉంది అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సహాయక చర్యలు చేపట్టాల్సినటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ పొలిటికల్ స్టేట్ కామెంట్స్ ఎట్టు చూడాలి, ఒకరి మీద ఒకరు విమర్శలు ఎట్టు అనవసరం. ఇలాంటి పరిస్థితుల్లో బొడిమేరు న్యాచురల్ డిజాస్టరా లేకపోతే మ్యాన్మేడ్ డిజాస్టరా అని బొడిమేరు నువ్వు చేసావని బ్లేమ్ గేమ్ అనవసరం. చంద్రబాబు గారు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, ఆయన బొడిమేరు గురించి పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఉన్నారు, ఆయన బొడిమేరు గురించి పట్టించుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు అంతకుముందు బొడిమేరు గురించి ఆలోచన చేయగలిగినప్పుడు, ఈ ఎన్క్రోచ్మెంట్స్ అన్ని తొలగించగలిగినప్పుడు మరి కొల్లేరు ప్రాంతంలో ఈ రూట్లో న్యాచురల్ ఫ్లో బొడిమేరు న్యాచురల్ ఫ్లోని ఇంత ఎన్క్రోచ్మెంట్స్కి ఎందుకు అలౌ చేశారు ఈ ముఖ్యమంత్రులు అని అడుగుతున్నాం. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెలవాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్క్రోచ్మెంట్స్ అన్నిటిని తొలగించి దీని న్యాచురల్ ఫ్లోని మళ్ళీ రెస్టోర్ చేయాలి. డైవర్షన్ స్కీమ్ మీద కూడా ఆలోచన చేయాలి.